ఒక్క రోజుకి 2-3 కూరలు వండుతున్నావు, అదేదో ఒక్క కూర వండుకోవచ్చు కదా, మీ ఆయన జీతం అంతా ఇలానే తగలేస్తున్నావు అని అడిగారు ఒకరు కామెంట్ చేసి. ఒక్క కూర వండుకోవడానికి మా ఇంట్లో మా ఆయన ఒకడే లేదండి, పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే చిన్నపిల్లలు ఉన్నారు. మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకేమో మెత్తగా కావాలి, అలాగే వాళ్ళు కారం ఎక్కువ తిండ్రు, అలా అని చప్పటి కూరలు చేస్తే మా ఆయన తిండు. ఇంకా చిన్నపిల్లలు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకి ఎప్పుడు సపరేట్ గానే ఉండాలి. నేను ఇక్కడ మా ఆయన జీతం మొత్తం తగలబెట్టడానికి నేను పట్టు చీరలు కట్టుకొని బంగారు నగలు సింగారించుకొని తిరగట్లేదు. ఇంట్లో నచ్చిన వాళ్ళకి వండి పెడుతున్నాను అంతే. కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా, మనం కష్టపడేదే పస్తులు లేకుండా కడుపు నిండా తినడానికి. అలాంటప్పుడు మంచిగా వండుకొని తినాలి కదా. మీ ఇంట్లో నువ్వేం చేసి పెట్టినా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ ఆయన తినేస్తాడేమో గానీ మా ఇంట్లో వాళ్ళు అయితే తినరు. కొంతమంది అవసరం లేకపోయినా షాపింగ్ పేరుతో పనికిరాని వస్తువులంతా కొంటూ ఉంటారు. నేను అలా చేస్తే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని బాధపడాలే గానీ తిండి విషయంలో మాత్రం అస్సలు కకృతి పడకూడదు. మనకు వచ్చే జీతంలో మనకి నచ్చింది తృప్తిగా తినాలి. ఇంతకీ మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్.